ఇండియా నీడ్స్ మోర్ డాక్టర్స్. WHO సేస్ 1 డాక్టర్ ఫర్ 1000 పీపుల్. అసలు 1000 మందికి ఒక డాక్టర్ ఎందుకు అవసరం? అంటే 1000 మందిలో ఎంతమంది సిక్ ఉన్నారు? ఒకవేళ సిక్ అయినా కానీ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిసీజ్? ఎందుకంటే మెడిసిన్ లో దర్ ఇస్ నో అండూ బటన్, నో సాఫ్ట్వేర్ ప్యాచ్, నో సెకండ్ ఛాన్స్. ఐటీ అనుకో, బగ్ వచ్చింది, సాల్వ్ చేస్తారు, మళ్ళీ డిప్లాయ్ చేస్తారు. మెడిసిన్ ఈజ్ నాట్ లైక్ దట్. మెడిసిన్ లో ప్రాబ్లం వచ్చింది, మీరు సాల్వ్ చేయలేదంటే డెత్. మనకు కావాల్సింది ఏంటి తెలుసా? వీ నీడ్ అ బెటర్ హెల్త్ కేర్, బెటర్ డిజైన్డ్ హెల్త్ కేర్. జై హింద్. చాలా బాధాకరమైన విషయం, ఒక అబ్బాయి అలిజిడ్లీ హీ కట్ హిస్ లెగ్ బికాస్ పీడబ్ల్యూడి కోటాలో ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. నేను ఈ వీడియో చేయడానికి ఈ న్యూస్ నన్ను చాలా మూవ్ చేసింది. కొన్ని ఫ్యాక్ట్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. దీంట్లో మీకు ఏ లాజిక్ అర్థమైందో నాకు by the end of the video comment section lo mention cheyandi. And very unusual of me to say this, I want you to share this video if you find it worthful to your friends and family, whoever is competing, whoever thinks that getting into a certain course వీళ్ళ లైఫ్ మారుస్తుంది అనే థాట్ ప్రాసెస్ లో పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా పిల్లలు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోకుండా ఈ ర్యాట్ రేస్ లో ఎవరినైతే తల పెడుతున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 20 లక్షల స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఉండే టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ ఎంత? 1.3 lakh. స్టూడెంట్స్ ఈ సీట్ తెచ్చుకోవడానికి వాళ్ళ టీనేజ్ ని లిటరలీ సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది అసలు కన్సిడరేషన్ లోకి లేని టాపిక్. చాలా సార్లు ఈ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ లో ఇష్టానుసారం మాట్లాడడం, అవసరమైతే కొట్టడం కూడా జరుగుతుంది. బేసికలీ వాళ్ళ డిగ్నిటీ ఈజ్ ఆల్సో అట్ స్టేక్. ఆల్ ఫర్ వన్ మెడికల్ సీట్. కాంట్రరీ టు ఆల్ దిస్, మనం ఎల్లప్పుడూ ఒక మాట వింటూ ఉంటాం, ఇండియా నీడ్స్ మోర్ డాక్టర్స్. WHO సేస్ 1 డాక్టర్ ఫర్ 1000 పీపుల్. మన దగ్గర సరిపోవట్లేదు, ఉండే వర్క్ ఫోర్స్ ఈ డాక్టర్స్ ఉండే పాపులేషన్ కి మ్యాచ్ అవ్వట్లేదు అని నాతో రీసెంట్ గా ఒక మంచి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. అండ్ నేను ఆన్లైన్ లుకప్ చేసినప్పుడు కూడా ఇలాంటి విషయాలే చదివాను. అయితే ఒక సీరియస్ క్వశ్చన్ ఎవరైనా ఇప్పటి వరకు అడిగారా? అసలు 1000 మందికి ఒక డాక్టర్ ఎందుకు అవసరం? అంటే 1000 మందిలో ఎంతమంది సిక్ ఉన్నారు? ఒకవేళ సిక్ అయినా కానీ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిసీజ్? మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ ఈజీ టు ట్రీట్. ఇల్నెసెస్ చాలా సింపుల్ గా ఉంటాయి. దగ్గు, జ్వరము, మోషన్స్, గ్యాస్ ప్రాబ్లము అన్నీ అనట్లేదు, మోస్ట్ ఆఫ్ దెమ్. అయితే మనం ఎగ్జాక్ట్లీ ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ? సో నేను ఇందాక చెప్పినట్టు 1.28 మెడికల్ సీట్స్ ఉన్నాయి. 20 to 25 lakh స్టూడెంట్స్ నీట్ ఎవ్రీ ఇయర్ అటెంప్ట్ చేస్తున్నారు. విచ్ మీన్స్ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 6% ఆఫ్ ఆస్పిరెంట్స్ కి ఎంబీబీఎస్ సీట్స్ వస్తున్నాయి. ఇందులో చాలా తక్కువ గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. గవర్నమెంట్ సీట్స్ ఇప్పుడు ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. అంటే 50% ఆఫ్ గ్రోత్ ఇన్ ద పాస్ట్ 5 years కనిపించింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ద కాంపిటీషన్ ఇస్ బ్రూటల్. ప్రెషర్ ఎంత ఎక్స్ట్రీమ్ ఉందంటే ఇలా అబ్నార్మల్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసిన స్టూడెంట్ కేసెస్ వింటూనే ఉంటాం. కొన్నిసార్లు వాడు హార్మ్ చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, కొట్టుకున్నాడు, చేయి కోసుకున్నాడు, లేదా వర్స్ట్ కేస్ సినారియోలో ఇలా డిజేబుల్డ్ కోటాలో సీట్ తెచ్చుకుందామని కూడా ట్రై చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ స్టిల్ అన్ అలిజిడ్ ఇన్ఫర్మేషన్. It has not been proven in courts. అయితే ఇవన్నీ విషయాలు మనం కన్సిడర్ చేసుకుంటే we should understand one thing, that there is something deeply wrong, not just with education, with how we think అబౌట్ హెల్త్ కేర్. చాలా మంది బిలీవ్ చేస్తారు ఏంటంటే 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలనేది WHO రూల్ అని. యాక్చువల్లీ వాస్తవానికి WHO ఇదే థంబ్ రూల్ లాగా పెట్టల. ఎప్పుడు వాళ్ళు వచ్చి చెప్పాల 1000 మందికి ఒక డాక్టర్ కావాలని. వీళ్ళు ఒక కమాండ్మెంట్ లాగా ఇచ్చారు. ఇట్స్ నాట్ అ బెంచ్ మార్క్. వెన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ లేదా ఫార్మసిస్ట్ లేదా ఫిజిషియన్ అసిస్టెంట్స్ డీల్ చేస్తున్నప్పుడు వై ఈస్ దేర్ ఎ నీడ్ టు స్టడీ ఫర్ 8 to 10 years ఫర్ దిస్? ఈ క్వశ్చన్ కొంచెం డిస్రెస్పెక్ట్ మెడిసిన్ లాగా అనిపిస్తుండొచ్చు, కానీ బట్ దిస్ ఈస్ ద రైట్ క్వశ్చన్. ఇంత కష్టపడి వీళ్ళు ట్రైనింగ్ చేస్తుంది ఎందుకు? దే సే దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఫర్ వర్స్ డేస్. వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే హెల్త్ కేర్ అనేది కోల్డ్, ఫీవర్, అసిడిటీ ఇలాంటి ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కాదు. ఇట్ ఈస్ అబౌట్ హార్ట్ అటాక్, స్ట్రోక్, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, సెప్సిస్, క్యాన్సర్, ట్రామా, యాక్సిడెంట్స్, ఎపిడమిక్స్ లైక్ కోవిడ్. సో ఒక ఫార్మసిస్ట్ కేవలం ఒక పారాసెటమాల్ ఇవ్వగలుగుతాడు, కానీ స్ట్రోక్ కి, మైగ్రేన్ కి ఉన్న డిఫరెన్స్ ని తను ఐడెంటిఫై చేయలేడు. ఇంటర్నల్ బ్లీడింగ్ ని మేనేజ్ చేయలేడు. సర్జికల్ కాంప్లికేషన్స్ ని హ్యాండిల్ చేయలేడు. సో లైఫ్ అండ్ డెత్ డెసిషన్స్ ని ఈ ఫార్మసిస్ట్ కానీ ఫిజిషియన్ అసిస్టెంట్స్ కానీ డీల్ చేయలేరు. సో డాక్టర్స్ ఈ 90% సింపుల్ కేసెస్ ని ట్రీట్ చేసే చదవట్లేదు. 5 to 10% ఉన్న వర్స్ట్ కేసెస్ ని ట్రీట్ చేసేకే చదువుతున్నారు. ఎందుకంటే మెడిసిన్ లో దర్ ఇస్ నో అండూ బటన్, నో సాఫ్ట్వేర్ ప్యాచ్, నో సెకండ్ ఛాన్స్. ఐటీ అనుకో, బగ్ వచ్చింది, సాల్వ్ చేస్తారు, మళ్ళీ డిప్లాయ్ చేస్తారు. మెడిసిన్ ఈజ్ నాట్ లైక్ దట్. మెడిసిన్ లో ప్రాబ్లం వచ్చింది, మీరు సాల్వ్ చేయలేదంటే డెత్. అందుకే ఈ ట్రైనింగ్ అనేది చాలా డీప్, స్లోగా, ఇంటెన్స్ గా ఉంటుంది. నా ఉద్దేశంలో ఈ హెల్త్ కేర్ అనేది ఎలా పనిచేయాలి? వెల్ డిజైన్డ్ సిస్టమ్. Doctors should not be the first point of contact. 60 to 70% of cases nurses, pharmacists, primary care workers handle చేయగలుగుతారు. 20 to 25% MBBS డాక్టర్స్ డయాగ్నోసిస్ అండ్ రెఫరల్స్ చేయొచ్చు. 10% of cases స్పెషలిస్ట్ కావాలి. 1 to 2% of cases require super specialists and ICUs. డాక్టర్స్ పని ఏంటి? వాళ్ళు డెసిషన్ మేకర్స్, డయాగ్నోస్టియన్స్, లీడర్స్ ఆఫ్ కేర్ టీమ్స్.
ఏదో గ్లోరిఫైడ్ ప్రిస్క్రిప్షన్ రైటర్స్ కాదు. యాక్చువల్లీ ఇండియాస్ ప్రాబ్లమ్ ఈజ్ జస్ట్ నాట్ డాక్టర్ షార్టేజ్. ఇండియాస్ రియల్ ప్రాబ్లమ్ ఏంటంటే వీక్ ప్రైమరీ హెల్త్ కేర్, చాలా తక్కువ ట్రైన్డ్ నర్సెస్ అండ్ మిడ్ లెవెల్ ప్రొవైడర్స్. మన దగ్గర రెఫరల్ సిస్టమ్ అనేదే లేదు. అర్బన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉంది. యంగ్ డాక్టర్స్ ని ఓవర్ బర్డన్ చేస్తున్నారు బేసిక్ వర్క్ చేయడానికి. యాజ్ ఆన్ టుడే ఆయుష్ డాక్టర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ డాక్టర్స్. సో దీన్ని కలుపుకొని ఒక రేషియో తీస్తే 800 పీపుల్ కి ఒక డాక్టర్ ఉన్నట్టు గవర్నమెంట్ డేటా చెప్తుంది. బట్ రియాలిటీ ఏంటంటే రూరల్ ఇండియా ఈజ్ అండర్ సర్వ్డ్. డాక్టర్స్ ఆర్ ఓవర్ వర్క్. స్టూడెంట్స్ ఒక బ్రూటల్ రేస్ లో ట్రాప్ అయిపోతున్నారు. ఇదన్నిటిని చూసి ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. వీ నీడ్ మోర్ అండ్ మోర్ ఎంబీబీఎస్ సీట్స్. మనకు కావాల్సింది ఏంటి తెలుసా? వీ నీడ్ అ బెటర్ హెల్త్ కేర్ అండ్ బెటర్ డిజైన్డ్ హెల్త్ కేర్. అయితే ఈ ఎంబీబీఎస్ రేస్ ఎందుకు ఇంత మీనింగ్లెస్ గా కనిపిస్తుంది? బికాస్ డాక్టర్స్ ని ఫోర్స్ చేస్తున్నారు కదా. మైనర్ కేసెస్ ఉన్నా కానీ దగ్గు, జలుబు, అసిడిటీ, పనికి మళ్ళీ చెత్త ఏదున్నా కానీ నువ్వే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఎక్కువ గంటలు తక్కువ పేకి పని చేయాలి. ఇంకా నువ్వు ఎండ్లెస్ గా కంప్లీట్ చేస్తూనే ఉండవు పీజీ సీట్లకి. ఈ లక్షన్నర స్టూడెంట్స్ వెళ్ళి ఆ ఉండే 20-30 వేల క్లినికల్ సీట్లకి కంప్లీట్ చేస్తుంటారు. ఆల్రెడీ 20 లక్షల నుంచి సంవత్సరానికి 1,50,000 ఎంబీబీఎస్ వస్తున్నారు. ఇలా 1,50,000 ఎంబీబీఎస్ పాస్ అయిన ఒక 10 సంవత్సరాల స్టూడెంట్లు పీజీలు రాస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 3 to 4 lakh పీజీ రాసినా వచ్చే సీట్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 15 నుంచి 20 వేల వరకు క్లినికల్ సైడ్. సో స్టూడెంట్స్, మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి, వై ఆమ్ ఐ స్టడీయింగ్ సో మచ్ ఫర్ దిస్? ఇంత ఎందుకు నేను కష్టపడుతున్నాను? మీ ఫ్రస్ట్రేషన్ వ్యాలిడే. ఎందుకంటే మెడిసిన్ యూస్లెస్ కాదు, బట్ సిస్టమ్ చాలా ఇన్ఎఫిషియెంట్ గా ఉంది. ఇండియా జస్ట్ డజంట్ నీడ్ డాక్టర్స్, ఇండియా నీడ్స్ ప్రైమరీ కేర్ టీమ్స్. ఇందులో ఎంపవర్డ్ నర్సెస్ ఉండాలి, ఫిజిషియన్ అసిస్టెంట్స్ ఉండాలి, ఫార్మసిస్ట్ ఉండాలి, వాళ్ళకు ఒక డిఫైన్డ్ రోల్స్ ఉండాలి. టెలిమెడిసిన్ ఇంకా ఎంకరేజ్ అవ్వాలి, డిజిటల్ ట్రయేజ్ అనేది స్టార్ట్ అవ్వాలి. డాక్టర్ యూసేజ్ అనేది వాళ్ళ యాక్చువల్ అవసరం ఉన్నప్పుడే ఫీల్డ్ లోకి దింపాలి. డాక్టర్స్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ని మాత్రమే హ్యాండిల్ చేయాలి. రిస్క్ ఉన్న సిచ్యువేషన్స్ కే డాక్టర్ షుడ్ బి కాల్డ్. సో బేసికలీ డాక్టర్స్ ని ఫస్ట్ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ కి వాడడం ఆపితే చాలా థింగ్స్ మారుతాయి. అయితే చివరిగా మన క్వశ్చన్ ఏంటంటే, డస్ ఇండియా నీడ్ మోర్ డాక్టర్స్? అసలు ఉండే డాక్టర్స్ ఇండియా కరెక్ట్ గా యూజ్ చేస్తుందా? హెల్త్ కేర్ సిస్టమ్స్ ఎంత పూర్గా డిజైన్ అయి ఉన్నాయి. స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇలా స్టూడెంట్స్ నుంచి పాస్ అయ్యి డాక్టర్లు అయిన వాళ్ళు సఫర్ అవుతున్నారు, బర్న్ అవుట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం సొసైటీ సిస్టమిక్ ఫెయిల్యూర్ ని షార్టేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎఫర్ట్ కిందకి డయాగ్నోస్ చేస్తుంది. దిస్ ఇస్ అ సిస్టమిక్ ఫెయిల్యూర్. I feel medicine is not overstudied, but it is largely misused. ఇలా కాళ్ళు చేతులు కోసుకొని లేదా లైఫ్లో ఎండ్ చేసుకున్న కుర్రాళ్ళకి ఒక చిన్న అనాలిసిస్ చెప్తా. నువ్వు డాక్టర్ అవ్వడానికి గల ఇంపార్టెంట్ 2 రీజన్స్ ఉంటాయి. 1, సొసైటల్ వాలిడేషన్ కావాలి. నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో నువ్వు ఒక హీరో లాగా కనిపించాలి. 2, నీ లోపలే మనుషులంటే నీకు చాలా ప్రేమ ఉంది, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయగలగాలి. యూ వాంట్ టు బి అవైలబుల్ టు ఆల్ ది పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్ అనే ఒక సోషల్ థాట్ నిన్ను డాక్టర్ అవ్వడానికి ట్యూన్ చేస్తుంది. 3rd అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ద ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ బీయింగ్ ఎ డాక్టర్. మీరు వినే ఉంటారు, పలానా సూపర్ స్పెషలిస్ట్, పలానా సర్జన్, పలాని గైనకాలజిస్ట్, ఇంకేదో డాక్టర్, నెలకి 30 లక్షలు 40 లక్షలు. సో ఈ 3 డిఫరెంట్ సినారియోస్ లో సక్సెస్ అనేది ఎవరికి వస్తుందో తెలుసా? నో లెట్ us say మీరు 6 సంవత్సరాలు కష్టపడిన ఎంబీబీఎస్ శాలరీ 30,000, ఫ్రెష్ గా పాస్ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్ శాలరీ ₹1,00,000, ఫ్రెష్ గా పాస్ అయిన సూపర్ స్పెషాలిటీ శాలరీ 2-3 లక్షలు. వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా రైట్. ఇక్కడ బాగుపడుతుంది ఎవరు అంటే ఈ ఒక ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నాడు. సో నిన్ను నువ్వు ఈ క్వశ్చన్ అడుక్కో, నీకు నిజంగా ఇందులో బిజినెస్ చేయాలని ఉందా, లేక ఓన్లీ ప్రజలకే నువ్వు అడ్వైజ్ ఇవ్వాలని ఉందా? ఎందుకంటే నువ్వు అడ్వైజే ఇవ్వగలుగుతావు. నీ సొసైటల్ వాల్యూస్ ని మీట్ అవ్వడానికి నువ్వు ఒక హాస్పిటల్ ఓపెన్ చేసావు. బట్ ఈ హాస్పిటల్ రన్ అవ్వడానికి నీలాగా ఆలోచించే 10 మంది కావాలి. దట్ ఇంక్లూడ్స్ ఫ్రీలో బ్లడ్ చెకప్ చేయాలి, ఫ్రీలో రేడియో డయాగ్నోసిస్ ఇవాల్వ్ చేయాలి, ఫ్రీలో ఐసీయూ మెషిన్స్ ఆపరేట్ చేయాలి. సో టెక్నికలీ టు ఫైండ్ సిమిలర్ పర్సన్ విత్ సచ్ ఎంపతి ఇస్ నాట్ పాసిబుల్. సో నువ్వేం చేస్తావు? ఈవెన్చువల్లీ నువ్వు ప్రజల దగ్గర నుంచే డబ్బులు తీసుకోవచ్చు. యువర్ ఫస్ట్ థాట్ టు డూ రైట్ ఫర్ పీపుల్ ఇస్ ఆఫ్ నో యూస్, బికాస్ మీ నాలెడ్జ్ అనేది వాళ్ళ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికే, దాన్ని కన్ఫర్మ్ చేయడానికి మీకు డిఫరెంట్ స్పెషాలిటీస్ మీద డిపెండెన్సీ ఉంది చూసారా, ఆ స్పెషాలిటీస్ అన్ని డిపెండ్ అయ్యే మషిన్స్ ఉన్నాయి చూసారా, అవి కోట్ల రూపాయలు వస్తాయి. సో ఇది ఏదైతే సొసైటీని నేను చాలా హెల్ప్ చేసేసి మొత్తం రీరైట్ చేసుకుంటాను అనుకుంటున్నారో, ఇట్ ఇస్ ప్రాక్టికలీ నాట్ అ ఫీజిబుల్ ఐడియా. ఎస్, నువ్వు సర్టన్లీ ఒక అడ్వైస్ ఫ్రీలో రాయగలుగుతావు, బట్ నువ్వు అడ్వైస్ రాసే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, ఒక చిన్న యాంటీబయాటికే రాసావు అనుకో, అది కూడా 100, 200, 500 అవుతుంది కదా, మరి అవి నీ అవుట్ ఆఫ్ పాకెట్ ఇస్తావా? థింక్ అబౌట్ ఇట్. సో ఈవెన్చువలీ ఇట్ ఈస్ ద సిస్టమ్ దట్ హ్యాస్ టు చేంజ్. మనం ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వింటూ ఉంటాం, కెనడాలో ఇలా అయిపోయిందంట, ఆ కంట్రీలో హెల్త్ కేర్ ఇంత పెద్ద ప్రాబ్లం ఉందంట, మా బాబాయ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే, ఇవంతా అగ్రీడ్ టు అ లిటిల్ ఎక్స్టెంట్. ఇవాళ ఇండియాలో హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద ప్రాఫిటబుల్ బిజినెస్. ఎంత వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని కోట్లాది రూపాయలు వరల్డ్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టార్ట్ ఫ్రమ్ 2026 to 2030, the approximate number is $550 million is being introduced into the Indian market to develop healthcare. That means more hospitals, more patients, more treatments, more money, not for you,
ఫర్ దెమ్. ఇన్వెస్టర్ చారిటీ చేసేకి రావట్లే కదా. నీ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, హాస్పిటల్స్, హెల్త్ కేర్. థింక్ అబౌట్ ఇట్ వన్స్ అగైన్. నువ్వు యాక్చువల్లీ ఎంబీబీఎస్ ఎవరి కోసం చదువుతున్నావు, లేదా నువ్వు ఒక స్పెషలిస్ట్ ఎవరి కోసం అవుతున్నావు? యు వాంట్ టు ట్రీట్ అ పేషెంట్ బై నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? నువ్వు మంచోడివే కాదనట్లా, బట్ నీ సిచ్యువేషన్స్ చుట్టుపక్కల ఉన్నాయి చూసావా, అవంత మంచిగా లేవు. అవి మారాలి అంటే సిస్టమ్ మారాలి, సిస్టమ్ మారాలి అంటే మనం మారాలి. దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇవన్నీ 25 సంవత్సరాల వరకు బాగానే ఉంటాయి. ఆఫ్టర్ 25, వన్స్ యూఆర్ మ్యారీడ్ అండ్ యూ స్టార్ట్ టు సీ యువర్ ఓన్ ఫ్యామిలీ, ఫైనాన్సెస్, డబ్బులు అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మీ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతూ ఉంటారు, మీ దగ్గర డబ్బులు ఉండవు. మరి అప్పుడేం చేస్తారు? ఈవెన్చువల్లీ మీరు రాయడం మొదలు పెడతారు. ఎందుకంటే మీకు కావాల్సిన ఆ సాటిస్ఫాక్షన్ అనేది డబ్బులు ఉంటేనే చేరుతుంది. సో ఇవన్నీ డ్రీమ్స్ మీరు ఫిల్ చేసుకోవాలి అంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి. సో ఆ డబ్బులు అనేది ఇంకెక్కడి నుంచైనా జనరేట్ అవ్వాలి. లేదా మీ దగ్గర అంత ఫ్యామిలీ వెల్త్ ఉండి మీరు చారిటీకే మొత్తం హాస్పిటల్ నడుపుతున్నారు, అట్ ద సేమ్ టైమ్ యూఆర్ నాట్ టేకింగ్ ఎనీ మనీ బ్యాక్ హోమ్. యూఆర్ అ వండర్ఫుల్ గాయ్. మే గాడ్ ప్రొడ్యూస్ మోర్ పీపుల్ లైక్ యూ. బట్ హ్యూమన్ కాంపిటేటివ్నెస్, మీ ఫ్రెండ్స్తో మీ కంపారిజన్స్ అన్నీ జరుగుతాయి. మీ ఫ్యామిలీలోనే మీతో కంపారిజన్స్, వీడేంటి మొత్తం చందాలకి ఇచ్చేస్తున్నాడు అని. బీ రెడీ టు డీల్ విత్ ఆల్ దోస్ థింగ్స్. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఎక్కడో ఎవరికో బిజినెస్ తెలిసిన వాళ్ళకే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు రైట్ నో $550 million ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో రాబోతుంది అంటే బెటర్ హెల్త్ కేర్ రాబోతుంది. అంటే చిన్న చితక హాస్పిటల్ కొట్టుకుపోతాయి. ఎక్కువ డబ్బు అంటే పెద్ద హాస్పిటల్స్ క్లీన్గా, స్టైలిష్గా, పెద్ద 5-star హోటల్ లాగా కడతారు. ఆబ్వియస్లీ ఆ డబ్బులన్నీ ప్రజల నుంచే తీస్తారు. మీరు సంఘ సేవ చేస్తున్నారు అంటే మీ ఆడియన్స్ సపరేట్ ఉంటుంది. ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్లో మీకు ఎక్కడో మీకు డబ్బు అవసరం కూడా కనిపిస్తుంది. అప్పుడు ఈ తీసుకునే స్టూపిడ్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, కాలు కోసుకోవడము, చేయి కోసుకోవడము, ఈ చదువు గురించి ఏడవడము, ఇంకేదో చేసుకోవడము, ఎక్కడ లేని సాక్రిఫైసెస్ చేసుకోవడము అవసరం లేదు. ఎస్పెషలీ ఫర్ పేరెంట్స్. ఎందుకంటే మీకు అనిపిస్తుంది ఈ చదువుకుంటే వీళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. నో, ద వరల్డ్ ఈస్ షిఫ్టింగ్ అండ్ ద వరల్డ్ ఈస్ షిఫ్టింగ్ quite rapidly. వీడియో లెంగ్త్ మైండ్లో పెట్టుకొని ఒక సింపుల్గా పాయింట్ చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ మెన్స్ ఆర్ ప్రిడిక్టింగ్ దట్ AI విల్ టేక్ ఓవర్ హెల్త్ కేర్ జాబ్స్ enormously. చాలా చేంజెస్ రాబోతున్నాయి అండ్ దిస్ ఈస్ అ న్యూ షిఫ్ట్ దట్ హెస్ హ్యాపెండ్. ఏది ఖచ్చితంగా ఇలా జరగబోతుందని చెప్పలేం. బట్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిలియనర్స్ ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే హెల్త్ కేర్ విల్ లూజ్ ఇట్స్ చార్మ్ అని. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దట్ ఈస్ సెకండరీ. బట్ పేరెంట్స్ డోంట్ రబ్ యువర్ విల్ అండ్ చాయిసెస్ ఆన్ చిల్డ్రన్. ఐడెంటిఫై దర్ స్కిల్, లుక్ ఫర్ దర్ హ్యాపీనెస్. నిజంగా ఒక అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ కోసం కాలు కోసుకున్నాడంటే సిగ్గుచేటు. వి హావ్ ఫెయిల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. జై హింద్.